అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ణి గాలి వదిలేశారా? వాడుకున్నంతకాలం వాడుకొని అవసరం తీరాక పక్కకి నెట్టేశారా? ఎందుకంటే అతను జైలుకు పోయి దాదాపు 3-4 నెలలు అవుతుంది. ఇప్పటివరకు అతనికి సంబంధించి రేపు వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడు అన్నట్టు రకరకాల అప్డేట్ ప్రచారం చేయడం తప్ప అతని విషయంలో ఒక పర్ఫెక్ట్ జవాబు ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా మన కళ్ళకి కనిపించవు. ఎందుకని ఇలా జరిగింది? ఒక బోరిగడ్డ అనిల్, ఒక ప్రశ్న రావణ్, వీళ్ళిద్దరూ వైసీపీ పార్టీకి సపోర్టుతో, వైసీపీ పార్టీ మీద అభిమానంతో, ఆ రాజకీయ నాయకుల యొక్క ప్రేరణతో, ప్రేరేపించడంతో మాట్లాడినటువంటి వ్యక్తులుగా మనం చెప్పొచ్చు. మనకు తెలిసిందే బోరిగడ్డ అనిల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అతను ఉపయోగించినటువంటి భాష, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి కావచ్చు, అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కావచ్చు, అలాగే అనేక మంది రాజకీయ నాయకుల్ని కావచ్చు, ఏ స్థాయికి దిగజారిపోయి ఆనాడు వ్యాఖ్యలు చేసినా నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రెచ్చిపోయినాడు, నన్ను ఎవడు ఆపుతాడు, నన్ను ఆపే అంత ఎవరికైనా ఉందా, ఎవడైనా నేను చేయగలుగుతాడా, నా సత్తా ఏంటో చూపిస్తా, నా దమ్మేంటో చూపిస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఒక లెవెల్కి మించిపోయి, ఒక స్థాయికి మించిపోయి రెచ్చిపోయినాడు, చెలరేగిపోయినాడు. అధికారం పోయింది వాళ్ళది, కూటమి అధికారం వచ్చింది, కొన్ని నెలల పాటు జైల్లో పెట్టినారు, పంగా చీల్చినారు. సో మొత్తానికైతే చాలా చక్కగా అన్ని రకాల సదుపాయాలు, అత్తారింటికి వెళ్తే ఏ విధంగా అయితే అన్ని రకాల వంటలు పెడతారో ఆ మాదిరి వంటలు పెట్టి వడ్డించి వడ్డన చేసి బయటికి పంపిస్తే మనోడు మళ్ళీ నోరెత్తనటువంటి పరిస్థితి. వైసీపీ పార్టీ మొన్న చివరాఖరికి వైసీపీ పార్టీకి సంబంధించిన ఆఫీస్కి వెళ్తే, తాడేపల్లి ఆ ప్యాలెస్ దగ్గరికి వస్తే ఆ ఇంట్లో కూడా అతనికి ఎంట్రీ లేనటువంటి పరిస్థితి. అతను ఎందుకు హైలైట్ అయినాడు, ఎందుకు తిట్టించుకున్నాడు, ఎందుకు జైలుకు పోయినాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోయినాడు. వైసీపీ పార్టీ మీద ప్రేమతో మాట్లాడినాడు, వాళ్ళ అండ చూసుకుని మాట్లాడినాడు. చివరాఖరికి ఏమైంది, గేట్ దగ్గర నో ఎంట్రీ బోర్డు పెట్టి అవమానించినారని చెప్పేసి మీడియాకి ఎక్కి నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యను అవమానించినారు, నేను ఇక్కడికి వస్తే గేట్ లోపలికి రానిలేదు, ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా, నేను వీళ్ళ కోసం ఇంతలా పనిచేస్తే ఇంతలా అవమానిస్తారా అని చెప్పేసి ఆ వ్యక్తి మనం మాట్లాడినాడు. అలాగే ఇప్పుడు రావణ్ దగ్గరికి వద్దాం. ఏం మాట్లాడినాడు, మాసు బ్యాటింగ్. ఈ వీడియోలో చుక్కలు చూపించేసిన, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినాడు. చాలా దరిద్రపు కొట్టి క్రిటిసిజం చేసినాడు. దేవుళ్ళని లేదు, మతాలని లేదు, కులాలని లేదు, వర్గాలని లేదు, నక్సలిజం, వీటికి వాటికి అన్నిటి కల్పించి ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసినాడు. కాలం తిరగబడింది, ఏం చేసినారు, తీసుకెళ్ళి బొక్కలో పెట్టినారు. పట్టించుకునే నాదుడు లేడు, ఏమైపోయినాడో తెలియదు. ఏదో మొదట్లో అతన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చెప్పేసి బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నాలు కొన్ని చేసినప్పటికీ కూడా అతనితో ఏం లేవు, వదిలేసినారు. మాకేం సంబంధం అన్నట్టు, ఇతనితో మాకేం లెక్క అన్నట్టు. లెక్క ప్రకారం అతడు వైసీపీ పార్టీ యొక్క ఎవరో అండ చూసుకునే ఆ విధంగా మాట్లాడినాడు. ఆయనతో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా, సో వీళ్ళంతా కలిసి ఒక టీమ్గా ఏర్పడి పర్టికులర్గా టార్గెట్ చేయాలని చెప్పేసి అనుకొని టార్గెట్ చేసినారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ కనిపించట్లేదు, ఆ ఛానల్లో వీడియోలు ఎక్కడ పడట్లేదు. అతని కోసం అని చెప్పేసి ఫస్ట్లో మాట్లాడినటువంటి ఒక ప్రకాష్ రాజ్ ఈరోజు ట్వీట్ వేయట్లేదు, తులసి చందు గారు మాట్లాడటం లేదు, ఇంకా చాలామంది పెద్ద మనుషులు వీళ్ళకి సంబంధించి ట్వీట్లు వేసి వీడియోలు చేసి సర్క్యులేట్ చేసిన పోస్టులన్నిటికి కూడా ఎక్కడికక్కడ ఎండ్ కార్డులు వేసినారు. అది సంగతి. అసలుకే ఇది ఎన్ఐఏకి పోయింది, స్పెషల్ కోర్టుకు పోయింది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోయింది. ఇంకా రావడం కష్టమే. ఏముంది, ఏం లేదు, ఆ ఫోన్లు ఏంటి, మొత్తం బయోడేటా మొత్తాన్ని కూడా వెనక లాగుతున్నారు. ఒకవేళ దాంట్లో ఏదైనా కానీ తప్పుడు సమాచారం, అదే అతను తప్పు చేసిన సమాచారం దొరకాలా జీవితాంతం. ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి వ్యతిరేక కార్యకలాపాలు చేసేటటువంటి వ్యక్తుల మీద పెట్టేటువంటి చట్టం కదా ఉపా చట్టం. బొక్కలా వేసినారంటే బయటికి రావడం అంత సులువు కాదు. లేకపోతే సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మన వెనకాల ఇన్ని బొక్కలు ఉంచుకొని చేసినాడు. సో నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఇష్టం వచ్చినట్టుగా నోటు పారేసుకునేటటువంటి వ్యక్తుల విషయంలో వైసీపీ పార్టీ కూడా ఏమాత్రం కూడా వెనక నిలబడదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఒక బోరిగడ్డ అనిల్. అలాగే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజున ప్రశ్న రావణ్. ఎవరిని పట్టించుకోదు, ఎవడు బతుకు ఆడే బతకాలి, మన కోసం ఎవడు రాడు, ఎవడు నిలబడ్డు,
జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ మాకుంది, మేము అండగా నిలబడతారు, మేము ఏది మాట్లాడిన చలామణి అవుతుంది, మేము ఏదైనా వాగొచ్చు అని చెప్పేసి అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీకంటే ఎక్కువ వాగినటువంటి బోరుగడ్డ అనిల్ కళ్ళకు కనిపించకుండా పోయినాడు. ఒకవేళ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తే అవమానించి తరిమి పంపినారు. అలాగే మీకంటే ఎక్కువ మాట్లాడి మీకంటే గొంతు పెంచి మాట్లాడినటువంటి ఎవరో ఆ సోకాళ్ళు పెద్ద మనిషి బొక్కలోకి వెళ్ళినాడు కదా, ప్రశ్న రావణ్ చాలా మాట్లాడినాడు. ఏమైంది? ఈనాడు పట్టించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి నోరు పారేసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించుకోండి.